లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా, ఇది పిల్లల ఆకతాయి వీడియో అనుకున్నారేమో. వాళ్ళని కానీ సరిగ్గా ట్రైన్ చేస్తే ఎలా అవుతారో చూడండి. పిల్లల్లో మనకి ఆకతాయితనంతో పాటు డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ మనం నేర్పడం బట్టే ఉంటుంది. నేను విజయవాడ వెళ్ళాను. విజయవాడలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పెరేడ్ని దగ్గర నుంచి చూడడం జరిగింది. అంటే ఇప్పుడు ఆగస్టు 15 సందర్భంగా రాష్ట్ర స్థాయి పెరేడ్ జరుగుతుంది కదా, అక్కడ ఇప్పుడు మనకి రాజధాని అమరావతి కాబట్టి అక్కడ జరిగే పెరేడ్ని ట్రైనింగ్ చూడడం జరిగింది. అక్కడ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలతో కాసేపు గడపడం జరిగింది. అక్కడ పిల్లలు డిసిప్లిన్ కానీ, అంటే వాళ్ళు ఎంత ఆకతాయితనంగా ఉంటారో డిసిప్లిన్గా నేర్పితే అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. చూడండి, పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను చాలా బాగా అనిపించింది ఏంటంటే పిల్లల డిసిప్లిన్ కానీ, అలాగే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి. నేను ప్రభుత్వం వాళ్ళకి కేఎల్ యూనివర్సిటీలో విడిది ఇచ్చారనమాట. అక్కడ ఫుడ్ అయితే మీరు నమ్మరు, వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ 5 స్టార్ ఫెసిలిటీస్లా అనిపించాయి నాకు. అంత బాగా ఇచ్చారు. ఆ పిల్లలు దాన్ని ఎంజాయ్ చేయడం, అంటే ఎంత డిసిప్లిన్గా ఉన్నారో అక్కడ ప్రతి విషయంలో అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ క్లీనింగ్నెస్ కానీ, వాళ్ళకి ఏర్పాటు చేసిన విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఆనందం నాకు ఎంత అనిపించిందంటే, వాళ్ళు అసలు నేను ఒక చిన్నపిల్లని అయిపోయినమాట. అక్కడ ఫుడ్ కూడా ఫుల్ హైజీనిక్గా సలాడ్స్ అని ఇవని మొత్తం రకరకాలు పెట్టారు. చికెన్ కూడా పెట్టారు. ఒకసారి టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే రకరకాల రెస్టారెంట్ తిరిగి ఉంటాం కదా, అసలు నిజంగా సూపర్. ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చాలా బాగా పిల్లలకి ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే పోలీస్ పెరేడ్స్ని దగ్గర నుంచి చూడటం నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అంటే ఆ రోజు పెరేడ్ డైరెక్ట్గా చూడలేను, ట్రయల్స్ అని చూశాను. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశాను. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే ఒకటి అనిపించింది, ఈ ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రం ఈ విషయంలో నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు కానీ నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, పోలీసులు గౌరవ వందనం కూడా ట్రయల్స్ ఒకసారి చూద్దరు కానీ. మన ముందుకు వస్తున్న మన సైకిల్ చూపించి ధైర్య సాహసాలు